Praise Lord everyone. Bible reading in 6 months. Day 72 March 13th. మొదటి భాగంగా యోబు గ్రంథం 11వ అధ్యాయము చదువుకుందాం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలేడు కదా. వదలబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచతగునా. నీ ప్రగల్భములను విని మనుషులు మౌనంగా ఉండవలెనా. ఎవడనూ నిన్ను అపహసింపకుండానే నువ్వు హాస్యము చేయుదువా. నా ఉపదేశం నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషంలో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా. సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా. అది ఆకాశవేది అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు. పాతాళం కంటే లోతుగా ఉన్నది. నీవేమి ఎరుగుదువు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారం చేయొచ్చు. ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డింపగం గలవాడెవడు. పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదెవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పాదం కలుగును కనుక నీవు ధైర్యంగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసేదారు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణం ఎప్పుడు విడిచిపోదామా అని వారు ఎదురు చూచుతుందరు. యోబు గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నిజంగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానం గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైనను నేను నా స్నేహితునికి అపహాస్యదముగా ఉండవలసి వచ్చాను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమం గలవారు యుక్తమను కొందరు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించేవారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందరు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించినడలా అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని నెడల యెహోవా హస్తము వీటిని కలిగజేసినని తెలుసుకొనలేని వాడెవడు. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరల కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికినీ సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడు వారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనబర్చును. రాజుల అధికారమును ఆయన కొట్టువేయును. వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటు కొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము కలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను
బుద్ధిలేని వారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జలములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును. త్రోవలేని మహారణ్యంలో వారిని తిరుగులాడ చేయును. వారు వెరుగులేక చీకటిలో తడబడుచుందురు. మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూల చేయును. యోబు గ్రంథం 13వ అధ్యాయము. ఇదిగో, నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించుచున్నది. మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలం మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా? లేక కడునరులను మోసం చేయనట్లు మీరు ఆయనను మోసం చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపినడల నిశ్చయంగా ఆయన మిమ్మల్ని గద్దించును. ఆయన ప్రభావము మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాటలాడదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను, కానీ ప్రాణమునకు తెగించి మాటలాడేదను. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణ వాక్యములు మీ చెవిలలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషినిగా కనబడుతునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? ఎవడైనాను నుండి నడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రం నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుకుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. అప్పుడు నీవు పిలిచినడలా నేను నీకు ఉత్తరమిచ్చేదను. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్యముగా నీవు విధించి ఉన్నావు. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురికి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. యోబు గ్రంథము 14వ అధ్యాయము. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఇచ్చి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటకి రప్పించి ఉన్నావు. పాప సహితులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడను పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని భయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపు చూడక ఉండము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతిదైపోయినను, దాని అడుగుమొద్దు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశములు గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరునూ వారి నిద్ర లేపజాలరు. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు
నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకింత కాలమని నువ్వు నియమించి తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండెనెడల నాకు విడుదల కలుగు వరకు నా ఇద్దరు దినములన్నయూ నేను కనిపెట్టి ఉందును. అలాగుండెనెడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టం కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు. నా పాపమును సహింపలేక ఉన్నావు. నా అతిక్రమం సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు కనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖవికారము కలగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపక ఇందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. యోబు గ్రంథం 15వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానం గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగున? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగున? వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడతగున? నిష్ప్రయోజనమైన మాటల చేత బాధింపతగున? నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవుల నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరిసిన వెంట్రుకలు కలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలోనున్నారు. నీ తండ్రుల కంటేను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? నీ హృదయం ఏల కృంగిపోయెను, నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి. దేవుడి మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు. నీ నోటి నుండి అట్టి మాటలేలా రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోష అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతలయందు నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్ళు తాగినట్లు దుష్టులు చేయవాడును మరి అపవిత్రుడు కదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియచేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధన నీకు తెలిపెదను. అన్యులతో సహవాసం చేయక తాము స్వాస్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును. హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడెను. క్షేమకాలంన పాడు చేయువారు వాని మీదికి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదినని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధం చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదికి చేయి చాపును. సర్వశక్తుడగు వారిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడే ఆయనను మార్కొనును. తన కేడముల గుబకలతో ఆయన మీదికి పరిగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది. వాని చిరుపక్కలపైని క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణంలలో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దిబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలవదు. వారి సస్య సంపద పంట బరువై నీలకు వంగదు. వారు చీకటిని తప్పించుకున్నారు. అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురుగాక. వారు మోసపోయినవారు. మాయయే వారికి ఫలమగును. వారు కాలము రాకమునుపే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్లు పిందెలు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్లు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు.
వారి కడుపున కపటము పుట్టును. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.